a very very happy Independence Day. ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఒకవైపు కొత్త సినిమా వాళ్ళు, మరోవైపు పాత సినిమా వాళ్ళు పోటీ పడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నాగేశ్వరరావు గారి ఫెల్లారి చెప్తున్నారు పాత సినిమాలే గొప్ప బ్రదర్. నేను చిరంజీవి ఫ్యాన్ గా చెప్తున్నాను, కొత్త వాళ్ళే గొప్ప. ఏమంటివి కొత్త సినిమా జాతి నీచమా? ఎంత మాట. సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు, లిరిక్స్ రాస్తున్న లిరిక్ రైటర్స్ అందరూ జయహో కొత్త సినిమా అనిపించేలాగా ఈ రోజు నేను సింహాసనాన్ని అధిష్ఠించదా. అరే మనమే అనుకున్నా, ఇది కూడా బ్రాండే రాబాయ్. ఏం చేద్దామంటావు మరి? I thoroughly enjoyed this. మీ ఇద్దరి మధ్యలో బాల్ ప్లేస్ లో వాడు ఉంటానంటున్నాడు. వీళ్ళు వేరే ఆట ఆడారు. హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లి పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. And superb guys, you have given a feast. ఎంసీ బాబా అని ఒక సాంగ్ చూసానమ్మా, అది పాడబోతున్నాను ఇప్పుడు. రే ఆ పైన ఉన్న రో మొత్తం ఆ కుర్చీని సెట్ లో ఎవరైనా ఒకరు కొత్తగా వచ్చి ఒక సాంగ్ పాడితే ఎంకరేజ్మెంట్ కోసం వెంటనే ఇంద్రజ గారు ఒక సాంగ్ పాడతారు. ఆది గారు ఉన్నప్పుడు అసలు పాడదలుచుకోలేదు. నేనుంటే ఇంద్రజ గారు, నేను లేకపోతే జానకి గారు. ఈ మధ్య మన ఇండియా సాధించిన ఘనతల్లో మెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఒకటి. ఆస్ట్రేలియా బౌలర్స్ కి చెమటలు పట్టించిన హిట్ మ్యాన్ ఈ టోర్నమెంట్ మొత్తం విఫలమవుతున్న విరాట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో రాణించగలడా? నూట 177 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్. వీళ్ళు ప్రతిసారి ఇంతేరా, ఫైనల్ కి రావడం, లాస్ట్ లో ఓడిపోవడం. బౌలింగ్ లో మార్పు. బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న హార్దిక్ పాండ్యా. గత కొన్ని నెలలుగా నేను అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ రోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు. Congratulations to India. నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా దిలీప్కి ఇస్తున్నాను. అండ్ వంశీకి తనకు సూట్ అయ్యే రోల్ ఏదో డెఫినెట్ గా ఇస్తా. శ్రీదేవి డ్రామా కంపెనీ